పనిచేస్తుంది. బీపీ లేచినప్పుడే 2 ఆకులు తీసి నోట్లు వేస్తే సెట్ అయిపోతారు అలాంటి వాళ్ళు. కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా, దానికి నెంబర్ 1 పనిచేస్తుంది ఇది. లేదంటే 2 ఆకులు కూడా మామూలుగా నమ్ముకొని. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ రేనా కింగ్. నేను నా ఛానల్ని కొంచెం అప్డేట్ చేస్తున్నా, ద రేనా కింగ్ 325. ఎందుకు పెట్టినా అంటే నేను కూడా ఈ మొక్కల గురించి కానీ చెట్ల గురించి కానీ ఏదో కొంచెం చిన్న రీసెర్చ్ చేసి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అందుకోసం ఈ ఛానల్ని అప్డేట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ని మీరు కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మొక్క గురించి చిన్న పరిశీలన చేసి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తా. వెళ్దాం, ఒకసారి వెళ్ళి డైరెక్ట్ ఆ చెట్టు దారికి వెళ్ళిన తర్వాతనే దాని పేరు చెప్తా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా, అక్కడికి వెళ్దాం. ఇగో ఈ చెట్టు గురించే మనం చెప్దాం అనుకుంటున్నాం. మా కంపౌండ్లో చాలా చెట్లు ఉన్నాయి, కానీ ఫస్ట్ అయితే దీని గురించి చెప్దాం. దీని గురించి ఏదో చిన్న రీసెర్చ్ చేసి దీని గురించి నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తా. దీని పేరే రణపాలక చెట్టు అంటాము. దీని సైంటిఫిక్ నేమ్ కూడా బ్రయోఫిల్లమ్ అంటాం. దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే చాలా ఉన్నాయి. చాలా వ్యాధులకు చాలా రకాలుగా మంచి మెడిసిన్గా యూజ్ చేస్తారు దీన్ని. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు ఇది ముఖ్యంగా మన కిడ్నీలో రాళ్ళు ఉంటాయి కదా, దానికి నెంబర్ 1 పనిచేస్తుంది ఇది. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ కిడ్నీ రాళ్ళు అనేవి దీన్ని ఏమంటారు, 2-3 ఆకులు తీసుకొని దాంట్లో మరగబెట్టి ఆ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ తాగితే క్రమక్రమంగా రాళ్ళు అనేవి కూడా కరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా డైలీ ఎర్లీ మార్నింగ్ ఒక రెండు ఆకులు, ఒకటి లేదంటే 2 ఆకులు కూడా మామూలుగా నములుకొని తినొచ్చు. దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు ఉంటాయి కదా మనకు, దద్దుర్లు కానీ పుండ్లు కానీ, దాంట్లోకి ఇది అసలు ఎప్పుడు ఎక్కువ బాగా దురదపెడుతుంది అనుకో, దీన్ని మంచిగా ఒక పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇక్కడ అప్లై చేసాం అనుకో, అబ్బా ఎమ్మడే రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే నేను ఎస్పెషల్గా నేను కూడా ట్రై చేసిన దాన్ని. అదేవిధంగా చిన్న చిన్న పుండ్లు అయితే కూడా దాని మీద పేస్ట్ చేసి పెడతారంట. దానివల్ల కూడా చాలా ఉపశమనం, అంటే కొంచెం ఆ పెయిన్ కానీ ఆ దురద కానీ అయితే రాదంట. అది బాగుంటుంది. ఇంకా ఇంకా చాలా సమస్యలకు కూడా ఇది మంచి పరిష్కారంగా చెప్పొచ్చు. షుగర్ పేషెంట్లు వాళ్ళు కూడా చాలా వరకు ఇట్లా దీంట్లోని ఏదో ఒక రకంగా యూజ్ చేసుకొని తింటారు. ఆకులు కానీ తినడం కానీ, లేదంటే దాన్ని ఏదో జ్యూస్ పెట్టుకోవడం కానీ, పేస్ట్ చేసుకోవడం, ఏదో ఒక రకంగా అయితే యూజ్ చేస్తారు. అదేవిధంగా గుండె సమస్యలు ఉన్న వాళ్ళు కూడా దాంట్లో తింటారు. అదేవిధంగా బీపీ ఉన్న వాళ్ళకు కూడా అది బాగా కంట్రోల్ అవుతుంది. ఎక్కువ బీపీ తెచ్చుకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది నెంబర్ 1 పనిచేస్తుంది. బీపీ లేచినప్పుడే 2 ఆకులు తీసి నోట్లు వేస్తే సెట్ అయిపోతారు అలాంటి వాళ్ళు. ముఖ్యంగా షుగర్ ఎక్కువ ఈ మధ్య, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ ఎక్కువ అవుతారు. దీనివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీనివల్ల షుగర్ కూడా ఎక్కువ కాకుండా. ఇంకా ముఖ్యంగా ఈ చెట్టు ఏంటంటే దీనికో సపరేట్గా ఎక్కడో పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ఆకు దొరికినా కానీ ఆకు వల్ల కూడా మనం ఒక చెట్టుని ఇంట్లో పెంచుకోవచ్చు. మా సిస్టర్ ఒక చిన్న చెట్టు తీసుకొచ్చి నాటింది. తర్వాత అదే ఇంత పెద్దగా, దగ్గరికి రా, ఒక చిన్న మొక్క ఇంత పెద్దగా కావడానికి కారణం మా చెల్లెలే. చిన్న వేసిన తర్వాత దీని ఆకులు ఉన్నాయి కదా, ఇగో ఇక్కడ ఇక్కడ ఈ ఆకుల ద్వారా కూడా, ఈ ఆకుల కొనలు ఉన్నాయి చూసినావా, ఆ కొనల ద్వారా కూడా అవి రాలి కింద పడ్డా కానీ ఇక్కడ నుంచి కూడా మొలకలు ఎత్తాయి అనమాట. ఇక్కడనే ఆకులు పుట్టడం కానీ ఇక్కడనే పెరుగుతాయి కూడా. అట్లా ఒకటి ఇట్లా ఇదంతా అయిపోయింది. ఇది అంత పెద్దగా అయినాయి కానీ ఇంకా లోపల చిన్నవి కూడా ఉన్నాయి. సార్ చూపాను, ఇగో ఇవన్నీ చిన్నవి కూడా చాలా ఇంకా పెద్దగా అయిపోతుంది చెట్టు. మీరు ఒక్కసారి తెచ్చిపెట్టుకుంటే దీని ఎన్నో లాభాలు ఉంటాయి మనకి. చూడండి, ఇగో ఇక్కడ పక్క కూడా పడ్డది. మీరు ఇలాంటి చెట్లను పెంచుకోవడం చాలా బెస్ట్ అనమాట. ఫస్ట్ మొక్కని ఏదో చెప్పడానికి ట్రై చేసిన. చెట్లు ఎక్కడ దొరుకుతాయి అని ఏం టెన్షన్ పడదు. మా సరౌండింగ్లో, మా ఏరియాలో మాత్రం ఎవరికైనా కావాలంటే మా ఇంటి దగ్గరనే ఉంది. నేను మ్యాక్సిమం ఈ ఏరియాలో తెలుసు కాబట్టి ఒకవేళ కావాలంటే కాంటాక్ట్ అయితే నేను ఒక చిన్న ఆకు తీసుకుపోయినా కానీ మీ ఇంటి కాడ మంచిగా ఇంత చిన్న ఆకు ఒక కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి తీసుకెళ్ళొచ్చు ఇక్కడ నుంచే. ఇది
ఇంకా చాలా ఉన్నాయి దీనివల్ల ఉపయోగాలు. ఓన్లీ టాబ్లెట్స్ ఇంజెక్షన్ ద్వారానే కాకుండా ఇలాంటి చెట్ల ద్వారా కూడా మనకు ఈ నేచర్ ఇచ్చిన చెట్ల ద్వారా కూడా అనేక రకాలుగా మనము మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే ఎర్లీ మార్నింగ్ కూడా మనము డైలీ ఒక 2 ఆకులు డైరెక్ట్ ఇంకో ఇట్లా నేను ఒకసారి తిని చూపిస్తాను. ఇవన్నీ ఆకులే కానీ కొంచెం మంచిగా ఉన్నది తీస్తున్నా. డైరెక్ట్ మనము దీన్ని ఏదో ఉడకబెట్టాలి లేకపోతే ఇంకేదో చేయాలి కాదు, డైరెక్ట్ కూడా దీన్ని ఇట్లా దించుకొని తినేయచ్చు. కొంచెం వగరుగా కొంచెం పుల్లగా ఉంటుంది, బాగుంటుంది. చేదైతే ఉండదు, మంచిగా లైట్ వగరుగా పుల్లగా భలే టేస్ట్ ఉంది. నేను డైలీ తింటా కాబట్టి నాకు పెద్ద ఏం కాదు. మీరు కూడా అలవాటు చేసుకోండి, ఇది బాగుంటుంది. ఓకేనా? ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ద రేనా కింగ్ 325.